ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 జ్ఞానం కర్మ చ కర్త చ తథైవ గుణభేదతః ప్రోచ్యతే గుణసాంఖ్యాని యదా వృణుతన్యపి. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, కర్మచోదన, కరణం, కర్మ, కర్త, కర్మ సంగ్రహ. ఈ ఆరింటి గురించి తెలుసుకున్న తర్వాత వీటిలో జ్ఞానము, కర్మ, కర్త అనేవి మూడు విధాలుగా ఉంటాయి. గుణభేదత. వాటిలో ఒక్కొక్క దాన్ని చెప్తాను విను. ఇది సాంఖ్య ఫిలాసఫీలో చెప్పినటువంటిది. దాన్ని నీకు బోధిస్తున్నాను. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. తత్ జ్ఞానం, ఆ జ్ఞానము, సాత్వికం విద్ధి, సాత్విక జ్ఞానము. జ్ఞానం మూడు రకాలుగా ఉంటుంది. మొదటే నేర్చుకున్నాం, జ్ఞానం అంటే నిర్విశేష జ్ఞానం. నిర్విశేష జ్ఞానము లేక చైతన్యం అనేటటువంటిది ఎప్పుడైతే ఉపాధి యందు ప్రకటితం అవుతుందో, ఉపాధి ఎలా ఏర్పడింది? గుణాల వలన ఏర్పడింది. అందులో గుణాలు ఉన్నాయి. ఆ గుణములతో సంయోగంతో ఈ నిర్విశేష చైతన్యము, యూనివర్సల్ కాన్షియస్నెస్ మేళవించబడగా, అంటే అక్కడ ఉన్నట్టు అనిపిస్తే, అలా ఉంటే గుణముల ఎఫెక్ట్ ఆ జ్ఞానం మీద పడుతుంది. అది సాత్వికము, రాజసికము, తామసికము అని ఉంటుంది. ఏదైతే నిర్విశేష జ్ఞానమో అది సాత్విక, రాజసిక, తామసిక జ్ఞానాలుగా వ్యష్టిలో, అంటే ఉపాధిలో ఉన్నప్పుడు అక్కడ ప్రస్ఫుటమవుతుంది. దాన్నే చెప్తున్నారు. సర్వభూతేషు, అన్ని ప్రాణులయందు, ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే, ఒకే వినాశము లేనటువంటి సత్స్వరూపమైనటువంటి ఆత్మవస్తువును చూస్తూ ఉంటారో, దర్శిస్తారో. ఈక్షతే అవిభక్తం విభక్తేషు, ఏదైతే వేర్వేరుగా ఉండే ప్రాణుల దేహము నందు విడిపోయి ముక్కలు ముక్కలుగా ఉన్నట్లు అనిపిస్తుందో, కానీ ఉండదు అలాగా. విభక్తేషు, విభక్తమైనటువంటి వేర్వేరు దేహముల యందు అవిభక్తం, విడివడకుండా వేర్వేరుగా లేనటువంటిది అని ఎవరైతే తెలుసుకుంటారో, ఆ విషయం తెలుసుకో. అలాంటి జ్ఞానాన్ని సాత్విక జ్ఞానం అంటారు. సర్వభూతేషు అవ్యక్తాది స్థావరాంతేషు అన్నారు. సర్వభూతేషు అంటే అవ్యక్తము నుండి స్థావరముల వరకు. అవ్యక్తం అంటే ఏమిటి? ఇక్కడ మాయ. మాయ తరువాత ఈశ్వరుడు. ఈశ్వరుడు లేక హిరణ్యగర్భ బ్రహ్మ. అక్కడి నుంచి స్థావరాంతేషు అంటే చెట్టు చేమల వరకు, సకల ప్రాణుల యందు, భూతేషు ఏనా అంటే ఏ జ్ఞానైనా,
ఏనా అంటే దేని చేత అనుంది. దేని చేత? ఏ జ్ఞానం చేత. ఏకం భావం వస్తువు అంటే ఒకే ఉనికి ఉన్నది. భావం అంటే ఇక్కడ ఉనికి, సత్. ఒకే సత్. భావం అంటే ఆత్మతత్వం, సత్, అచిత్. ఒకే భావము, వస్తువు. భావశబ్దో వస్తువాచి. భావం అనే పదము ఉన్నది అంటే ఉనికి అనేదాన్ని బోధిస్తుంది అని రాశారు. భావశబ్దో వస్తువాచి. ఏకం ఆత్మవస్తు ఇది. భావవస్తు అంటే భావం అంటే ఆత్మ, వస్తువు అంటే ఆత్మవస్తువు, ఆత్మ పదార్థం అని అర్థం. ఆత్మవస్తు ఏకం ఆత్మవస్తు ఇది అర్థ. అవ్యయం నవ్యేతి. అవ్యయం అంటే తన స్వరూపము చేయగాని, ధర్మాల చేయగాని చెదిరిపోనటువంటిది అవ్యయము. అంటే కూటస్థ నిత్యం ఇత్యర్థ. కూటస్థం అంటే కంసారి ఆయన యూజ్ చేస్తారు. ఏన్విల్, దాగలు అంటారు. దాని మీద పెట్టి ఇనప ఇనప రాడ్ దిమ్మలా ఉంటుంది. ఆ దిమ్మ మీద ఇనప తీగలు, ఇనప రాడ్స్ అన్నీ పెట్టి కొడతారు. అలా కొట్టినప్పుడు కిందనున్న దిమ్మ ఏమీ మారదు, పైన ఉన్నటువంటి ఆ ఇనుప వస్తువుకే మార్పు ఏర్పడుతుంది. ఆ విధముగా ఎటువంటి మార్పు లేనటువంటి ఏన్విల్ దాగలి వలే. అంటే ఉపాధిలోనున్నప్పుడు ఉపాధిలో అనేక మార్పులు వస్తాయి. బుద్ధి, మనసు, ఇంద్రియాలలో ఆ మార్పులతో ఏ విధమైన సంబంధం లేకుండా అన్ని ఉపాధులలోనూ ఒకే విధముగా ఉంటున్నటువంటి ఆత్మ. ఈక్షతే ఏన జ్ఞానేన పశ్యతి. ఈక్షతే అంటే కళ్ళతో చూస్తాడని కాదురా అర్థం. ఎవరైతే జ్ఞానంతో దర్శిస్తారో, జ్ఞానంతో తెలుసుకుంటారో ఈక్షతే. అవిభక్తం ప్రతి దేహము విభక్తేషు దేహభేదేషు న విభక్తం తత్ ఆత్మవస్తు. అన్ని దేహముల యందు అవిభక్తం, గుణము, ఆకారము, కాలము, దేశములను బట్టి, నామరూపాదులను బట్టి వేర్వేరుగా ఉండే సకల దేహములందు, ప్రతి దేహమునందు వేరుగా లేనిది, విడిపోయి లేనిది అగునట్టి ఆత్మవస్తువును ఈక్షతే దర్శిస్తారు. ఎలాగా? వ్యోమవత్ అన్నారు. ఆకాశము వలె. ఆకాశాన్ని చూడడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదుగా. అన్ని చోట్ల ఒకే ఆకాశం ఉన్నది. ఏ విధముగా ఒకే ఆకాశము ముక్కలు కాకుండా అంతటా ఉన్నదో, ఒకే చైతన్యము ఏ విధమైన భాగములు ముక్కలు కాకుండా ఒక్కడే ఉన్నది, ఒక్కటే ఉన్నది. తద్జ్ఞానం, అటువంటి జ్ఞానాన్ని సమ్యక్ దర్శనం అంటారు. అద్వైతాత్మ దర్శనం అంటారు. అదే సమ్యక్ దర్శనం. సాత్వికం విద్ధి. యాని ద్వైత దర్శనాన్ని, ఏ ఏ ద్వైత దర్శనాలైతే ఉన్నాయో అసమ్యక్ భూతాన్ని, అవి అసమ్యక్ దర్శనములు. అవి రాజసాని తామసాని చ. అసమ్యక్ దర్శనములన్నీ కూడా ఎయిదర్ దే ఆర్ రాజసిక్ ఆర్ దే ఆర్ తామసిక్. ఓన్లీ సమ్యక్ దర్శనమే సాత్విక దర్శనము. సమ్యక్ దర్శనం అనగానేమి? అవిభక్తంచ విభక్తేషు తద్జ్ఞానం సాత్వికం సమ్యక్ దర్శనం. అనేకమైనటువంటి రూపాలు, ఆకారాలు, గుణాలతో ఉన్నటువంటి వివిధ ప్రాణుల యందు, అన్నిటి యందు కూడా ఆకాశము వలె ఒకటిగా ఉండేటటువంటి తత్వం ఏదున్నదో దానిని ఈక్షతే చూడడం ఉన్నదే. ఆ విధంగా జ్ఞానంతో తెలుసుకోవడము, అదే సమ్యక్ దర్శనము. అదే సాత్విక జ్ఞానము. మిగతా జ్ఞానాలన్నీ కూడా అసమ్యక్ దర్శనములు. అవి రాజస తామసిక జ్ఞానములు. సో జ్ఞానాన్ని మూడు రకాలుగా చెప్తానయ్యా. చెప్పి
సాత్విక జ్ఞానాన్ని బోధించారు. ఇంకా రాజసిక, తామసిక జ్ఞానాలంటే ఏమిటి? ఇదేంటంటే జ్ఞానం నిర్విశేష జ్ఞానం అన్నారు కదా, మళ్ళీ వీటిలో గుణాలు ఎందుకు పెట్టారు? గుణాతీతము కదా జ్ఞానం. అవును, గుణాతీతమే, కానీ అది అలా ఉండేదిగా, ఉపాధిగతమైనది కదా. ఉపాధితో కూడి ఉంటే ఆ ఉపాధిలో ఉండేటటువంటి గుణములు ఆత్మవేనా అన్నట్టు అనిపిస్తాయి. ఇక్కడ జ్ఞానం ఏమైంది? ఇప్పుడు సాత్విక జ్ఞానము అంటే ఒక విధమైన సవిశేషం అయిపోయింది. ఎందుకు? ఉపాధితో కలిసింది కాబట్టి. కలిసిందా? కలవదు, కలిసినట్లుంది కాబట్టి. జట్టు కట్టిందా? జట్టు కట్టదు, కట్టినట్టు అనిపిస్తుంది కాబట్టి. ఎందువలన? మాయ వలన. మాయలోనే మూడు గుణాలు: సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము. ఉపాధిగతమైనప్పుడు అలాగ విభజన కనపడుతుంది. పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథక్ విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానం చేత అయితే మానవుడు అనేకములైనటువంటి భావములను ఆత్మ కంటే వేరుగా మరియు వేర్వేరు ప్రకారాలుగా అనుకుంటాడు, తెలుసుకుంటాడు, సకల ప్రాణుల యందలి ఆత్మను భిన్నంగా చూస్తాడు, ఆత్మలు అంటాడు, ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క ఆత్మ ఉందని చెప్తాడు, ప్లూరాలిటీని దర్శిస్తాడు, ఆ జ్ఞానము అసమ్య జ్ఞానము. అది రాజసిక జ్ఞానం అని అనబడుతుంది. పృథక్వేన తు భేదేన ప్రతి శరీరం అన్యత్వేన. పృథక్తు కానీ పృథక్వేన భేదేన ప్రతి శరీరం అన్యత్వేన, ప్రతి శరీరమునందు వేర్వేరుగా, యత్ జ్ఞానం ఏ జ్ఞానమవుతే నానాభావాన్ అనేకములైన వస్తువులను, భావం అంటే వస్తువు అని ముందు చెప్పారు కదా, ఆత్మ కంటే భిన్నంగా, భిన్నాన్ ఆత్మన, ఆత్మ కంటే భిన్నంగా, పృథక్ విధాన్ పృథక్ ప్రకారాన్ అంటే వేర్వేరు ప్రకారములు కలవి అని, భిన్న లక్షణాన్ భిన్నములైన లక్షణములు కలవిగా ఇది అర్థ అని, ఇది అర్థ. నానాభావాన్ పృథక్ విధాన్ అనుంది. నానాభావాన్ అంటే వేర్వేరుగా, వేర్వేరు పదార్థాలు, ఆత్మలు వేర్వేరు, భిన్నాన్ ఆత్మన వేర్వేరు ఆత్మలు, పృథక్ విధాన్ పృథక్ ప్రకారాన్ భిన్న లక్షణాన్ అని ఎవరైతే చూస్తారో, పృథక్వేన వేర్వేరుగా చూస్తారో, యజ్ఞానం అటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది రాజసం వేత్తి విజానాతి వేత్తి, ఆ విధంగా తెలుసుకుంటాడు. యజ్ఞానం సర్వేషు భూతేషు అంటే ఏ జ్ఞానము సకల ప్రాణుల యందు ఆ విధముగా భేదపూర్వకంగా చూపిస్తుందో, దర్శిస్తుందో, ఏ జ్ఞానమైతే వృత్తి జ్ఞానముచే మానవుడు తెలుస్తున్నాడో అని అర్థం. ఆ జ్ఞానము రాజసము, రజోగుణముచే నిర్వర్తించబడేది అని తెలుసుకో. తజ్ఞానం విద్ధి రాజసం, రజో నిర్వృతం, రజస్సుచే చేయబడేటటువంటిది. జ్ఞానస్య కర్తృత్వ అసంభవాత్ అంటే జ్ఞానం అనేది కర్త కాలేదు కదా. ఇప్పుడు నిర్విశేష జ్ఞానము కర్త కాదు, కానీ రాజసం అనేటటువంటి గుణము సహాయంతో ఇది కర్తయా, వేర్వేరు ప్రాణుల యందు, వేర్వేరు శరీరాల యందు ఇది కర్తయా అనేటటువంటి భావాన్ని చూపిస్తుందో అటువంటి జ్ఞానము రాజసం. రాజసం అంటే ఏమిటండి? ఒకటి, ఒక్కొక్క ప్రాణిలో ఒక్కొక్క చైతన్యం, ఆత్మ వేర్వేరుగా ఉంది. ఇవి ఎన్ని ప్రాణులుంటే అన్ని రకాల ఆత్మలు ఉన్నాయి. రెండోది, ఈ ఆత్మయే కర్త అని ఎవరైతే తెలుసుకుంటారో ఆ విధమైనటువంటి జ్ఞానము అసమ్య జ్ఞానము, అంటే అసంపూర్ణమైనటువంటి జ్ఞానము. అదే ద్వైత జ్ఞానము.
అదే రాజస జ్ఞానం. మూడోది ఇది తామసం. యత్తు కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవత్ అల్పం చ తత్తామసముదాహృతం. యత్తు కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అతత్వార్థవత్ అల్పం చ తత్తామసం ఉదాహృతం. అహమస్మి అహమస్మి అహమస్మి. అహమస్మి అహమస్మి అహమస్మి. రాజస సాత్విక జ్ఞానాల గురించి చెప్పిన తర్వాత తామస జ్ఞానం గురించి చెప్తున్నారు. యత్తు తు కానీ యత్ ఏ జ్ఞానము ఏకస్మిన్ కార్యే ప్రకృతి కార్యరూపమైన శరీరము మాత్రమే. కార్యం ఏమిటి? అనేక కార్యాలు ఉన్నాయి. ఈ కార్యాలలో ముఖ్యమైన కార్యం ఏమిటి? ప్రోడక్ట్ శరీరం. ఈ శరీరమే కృష్ణవత్ సర్వస్వము. ఈ శరీరమే సర్వస్వం. ఇంకా ఏదైనా కూడా నాకు ఇంపార్టెంట్ కాదు, నాకు దేహమే ఇంపార్టెంట్. ఏకస్మిన్ కార్యే కృత్స్నవత్ ప్రకృతి కార్యరూపమైనటువంటి శరీరము మాత్రమే కృత్స్నవత్ సర్వస్వము అనిపించే సక్తం ఆసక్తిని కలిగించినటువంటిది, అత్యంత అమితమైనటువంటి దేహాభిమానాన్ని కలిగించేటటువంటిది. చ ఇంకా అహైతుకం హేతుబద్ధము కానటువంటిది. అర్థం పర్థం ఉండదు ఈ విధమైనటువంటి ఆలోచన. అహైతుకం అతత్వార్థవత్ అంటే తత్వార్థవత్ అంటే తాత్వికమైన తత్వం తెలుసుకోవడం. అతత్వార్థవత్ అంటే తాత్వికమైన తత్వాన్ని తెలుసుకోలేనటువంటిది. అల్పం తుచ్చమైనదో తత్ ఆ జ్ఞానం తామసం తామసమని ఉదాహృతం పేర్కొనబడినది. మూడు లక్షణాలు చెప్పారు. ఏదైతే దేహం తప్ప వేరేది ఇంపార్టెంట్ కాదు, దేహమే సర్వస్వము, దేహము వలననే ఈ విధంగా అన్నీ జరుగుతున్నాయి అంటూ అత్యంత దేహాభిమానాన్ని కలిగి ఉంటాడు, చేస్తుందో ఆ జ్ఞానం. ఏదైతే హేతుబద్ధము కానిదో అంటే ఏదైతే లాజిక్కి లొంగదో అంటే యుక్తి ప్రమాణానికి అతీతంగా ఉంటుందో, అతత్వార్థవత్ తాత్వికంగా చూస్తే అర్థరహితంగా ఉంటుందో అంటే సృష్టి ప్రమాణానికి ఎగనిస్ట్గా ఉందో, ఏదైతే తుచ్చమో అల్పమో తత్ ఆ జ్ఞానము తామసం ఉదాహృతం. యత్కృత్స్నవత్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థవత్ అల్పం చ తత్ తామసం ఉదాహృతం. ఏకస్మిన్ కార్యే సక్తం కృత్స్నవత్ ఈ స్థూల శరీరమే నేనని నేర్పిస్తుందో. ఇక్కడ కార్యం అంటే స్థూల శరీరం, గ్రాస్ బాడీ. ఈ శ్లోకంలో కార్యం అంటే స్థూల శరీరం. కృత్స్నవత్ అంటే అదే పూర్తిగా నేను అన్నట్టుగా. ఈ వాక్యం మొత్తం అర్థం జ్ఞానంలో, ఈ జ్ఞానంలో తామసిక జ్ఞానంలో స్థూల శరీరమే నేనని అనుకుంటాడు. కార్యే సక్తం అహైతుకం. వారి మాటలో ఏ తర్కము ఉండదు. ఇట్ ఇస్ నాట్ లాజికల్, వెరీ ఇల్లాజికల్. లౌకిక విషయాల మీద శ్రద్ధ చూపే వారి మాటలు తర్కానికి విరుద్ధంగా ఉంటాయి. వారు ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం అంటారు. కంటికి కనిపించిందే నిజం, కనిపించనిది ఏది నిజం కాదు. చార్వాకులు వీళ్ళంతా. నేను అడిగామనుకోండి, నాయన వీపు ఉందా నీకు అని అడిగామనుకోండి,
అది ఎక్కడ వీపు కనపట్టలేదుగా, నాకు కనిపిస్తేనే నిజం. నాకు వీపు ఎక్కడుంది? వీపు లేదు. ఎందుకు? నాకు కనపడడం లేదు అన్నట్టుగా, అంత మూర్ఖంగా, అంత అల్పంగా ఉంటుంది. అతత్వార్థవత్. ఇందులో తత్వార్థం అంటే అంతిమ సత్యం, అతత్వార్థవత్ అంటే అంతిమ సత్యం తెలుసుకోలేదు. ఇది పూర్తి కాదు, అసంపూర్ణమైనటువంటి జ్ఞానం. అల్పంచ, అన్నిటిలోకి అల్పమైనటువంటిది, తక్కువ స్థాయి జ్ఞానము ఇచ్చేటటువంటి ఫలితం కూడా అత్యల్పంగానే ఉంటుంది. తత్తామసం ఉదాహృతం. ఇప్పుడు ఈ 3 శ్లోకాల్ని కలిపి చూస్తే 20వ శ్లోకం సాత్విక జ్ఞానం. ఏం తెలుసుకున్నాడు ఆయన ఆ జ్ఞానంలో? నేను ఆత్మను, నేనే కాదు సకల భూతరాశిలోనూ ఆ ఈశ్వరుని దగ్గర నుంచి స్థావరముల వరకు ఒకే ఆత్మ, నిర్వికారము, అవ్యయము, అవిభక్తము, ఆకాశము వలె నిత్యము, సత్యము అయినటువంటిది జ్ఞానం సాత్విక. రాజసికం అని అన్నారు, నేను మనస్సును, నాకు రకరకముల ఆలోచనలు ఉన్నాయి, మనస్సే ఆత్మయే మనస్సు, వేరే మనస్సు లేదు. ఇక వేరే ఆత్మ లేదు, మనస్సే ఆత్మ. మనస్సు ఎలా ఉందో ఆత్మ కూడా అన్ని రకాలుగా ఉంది. అనేక జీవాత్మలు ఉన్నాయి, ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క ఆత్మ ఉంది. ఆత్మ తాలూకా యూనిటీ అక్కర్లేదు. ఇటువంటి దానిని అసమ్యక్ దర్శనం. తామసిక వాళ్ళు చెప్తున్నారు, నేను శరీరాన్ని, నాలాగే అనేక శరీరాలు ఉన్నాయి, అల్పము, అహైతుకము, అతత్వార్థము అయినటువంటిది తామసిక జ్ఞానము. అహమస్మి, 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 అహమస్మి. ఎందుకు 3 బోధించడం? తామసిక విధంగా ఆలోచించుకోకు. తామసిక జ్ఞానం ఇంపార్టెంట్ కాదు. రాజసిక జ్ఞానం అనేటటువంటిది అది కూడా పనికిరాదు. నువ్వు సాత్వికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటేనే రేపొద్దున నీకు జ్ఞానయోగ్యత ప్రాప్తి వస్తుంది. ఎవరికి చెప్తున్నారు ఇవన్నీ? జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగి సర్వకర్మ పరిత్యాగం చేసినటువంటి సన్యాసులకు కాదు. వాళ్ళకి విభాగాలే అక్కర్లేదు, వాళ్ళ కర్మలే చేయరు. అక్కడ ఉన్నది ఒకటే జ్ఞానము, అది సవిశేష జ్ఞానమే అక్కడ ప్రకాశిస్తుంది, నిర్విశేష జ్ఞానమే ప్రకాశిస్తుంది. సవిశేష జ్ఞానంతో వారికి సంబంధం లేదు. ఎవరైతే కర్మాధికారులు అంటే కామ్యకర్మలను చేసే సి గ్రేడ్ వాళ్ళు, లేకపోతే నిష్కామంగా కర్మయోగాన్ని పాటిస్తున్న బి గ్రేడ్ వాళ్ళు, 3 రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఒకటి సాత్వికము, రెండవది రాజసికము, మూడవది తామసికము. రాజసిక తామసికములు అసమ్యక్ దర్శనములు, అసంపూర్ణములు. సాత్విక దర్శనం, సాత్వికమైనటువంటి జ్ఞానంలో ఉంటే సమ్యక్ దర్శనము. దీని వలన చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత కలిగి ఏదో ఒక నాటికి జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగి సర్వకర్మ పరిత్యాగ స్థితి, ఆత్మభావాన్ని పొందుతాడు. ఎందుకు? ఈ జ్ఞానంలో సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. అన్ని భూతముల యందు ఉన్నది ఒకే ఆత్మను తెలుసుకుంటున్నాడు. ఇది అవిభక్తము, విభక్తంగా కనిపిస్తున్న అవిభక్తం అని తెలుసుకుంటున్నాడు. మరి ఈయనకి జ్ఞానికి ఏమిటి తేడా? ఇంకా తెలుసుకున్నాడు కానీ అనుభవం రాలేదు, ఆ విధంగా ప్రవర్తించలేదు. అలా ప్రవర్తించడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అప్పుడు ఆటోమేటిక్గా అది జ్ఞానయోగ్యత ప్రాప్తి నుంచి జ్ఞానంలోకి ఎదుగుతాడు. ఓకే, భాష్యం ఏమంటున్నారు? ఎత్తు కృత్యం దానికి తామసికం. ఎత్తు జ్ఞానం, ఏ జ్ఞానం అయితే కృత్వత్ సమస్తము వంటిది, అంటే సకల భౌతిక జగత్తంతా విషయముగా కలదియు, సర్వ విషయం ఇవ సమస్తవత్. ఇక ఇవ ఏకస్మిన్ కార్యే, ఏకస్మిన్ కార్యం అంటే దేహే బహివా ప్రతిమాదౌ సత్తం. నేను ఇంకోటి కూడా చెప్పారు, దేహమే కాదండి, ప్రతిమ ఆదౌ, పైన ఉన్నటువంటి ప్రతిమలే దేవుడు అనుకుంటారు వాడు. దేవుడు లేక ఆత్మ అనేటట్టు వేరుగా లేదు. ఎదురుగుండా ఉన్నటువంటి రాయో, దారువో, బొమ్మో, మట్టితో చేసిందో దేవుడు విగ్రహం ఉంటే ఇదే దేవుడు.
దీని ద్వారా నేను దేవుని దర్శిస్తానని ఉండదు. ఆ కనిపిస్తున్న రాయే దేవుడు, ఈ శరీరమే నేను అనేటట్టుగా. ఏకస్మిన్ కార్యే దేహే బహివ, దేహమునందు కానీ బయట ఉన్నదాని అందు కానీ ప్రతిమాదవు సత్తం. ఏతావాన్ ఏవ ఆత్మ ఈశ్వర, ఇదే ఆత్మ, ఇదే ఈశ్వరుడు. నా అతః పరమస్తి, దీనికన్నా మరొకటి లేదు. యథా నగ్నక్షపణకాదీనాం శరీరానువర్తి దేహ పరిమాణో జీవ ఈశ్వరో వా. ఈశ్వరుడు అంటే ప్రతిమ మాత్రమే, ఇంతకు మించి లేదు. దేహమునందు లేక ప్రతిమాదుల యందు తగులుకున్నటువంటి జ్ఞానం. ఎవరు వీళ్ళు? నగ్న అంటే దిగంబరులు, క్షపణక క్షపణకులు, ఆది అంటే చారువాకులు. దిగంబరులు, క్షపణకులు, చారువాకులు. ఈ శరీరమే ఆత్మ, శరీరం యొక్క పరిమాణమే ఆత్మ యొక్క పరిమాణం. ఆత్మ అనంతం కాదు, ఆత్మ శరీరానికే పరిమితము. ఈశ్వరుని విషయంలో కూడా ఈ రాయి, ఈ చెక్కే దేవుడు, దీన్ని మించి వేరే దేవుడు ఎక్కడా లేడు. ఈ విధముగా ఒకే కార్యమునందు దేహముందు కానీ ప్రతిమాదుల యందు కానీ తగులుకున్నటువంటి జ్ఞానం, అట్టి జ్ఞానము అహైతుకం, హేతువర్జితం. హేతు అంటే తర్కం, నిర్యుక్తికం అంటే యుక్తికి దొరకనిది, నిర్యుక్తికం యుక్తి లేనిది, హేతువు లేనిది కనుకనే ఆ జ్ఞానము అతత్వార్థవిత్, ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలుసుకోవడం తత్వం. అతత్వార్థం అంటే ఉన్న వస్తువును వేరే విధంగా భావించడం, దేహమే ఆత్మ అనుకోవడం, ప్రతిమే దేవుడు అనుకోవడం, ఇది అతత్వార్థం అన్నారు. అతత్వార్థం యథాభూత అర్థ తత్వార్థం. ఏదైతే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటే అదే తత్వార్థం. తత్వార్థం సహా అస్య జ్ఞేయభూత అస్తి తత్వార్థవత్. అటువంటి జ్ఞానం ఉన్న వాటిని తత్వార్థవత్ అంటారు. ఇక్కడ నా అతత్వార్థం. అతత్వార్థం అంటే తత్వార్థము కానిది, అహైతుకం, అతత్వార్థం. అల్పం చ అల్ప విషయత్వాత్ అల్పఫలత్వాత్. అల్పం అంటే రెండు, ఈ విషయము వాళ్ళు ఆలోచించే విధానము అల్పమే, దాని ఫలాలు కూడా అల్పంగానే ఉంటాయి. తత్ అది తామసముదాహృతం, తామసానాం హి ప్రాణినాం అవివేకినాం ఈదృశం జ్ఞానం దృశ్యతే. తామసముతో ఉన్నటువంటి ప్రాణుల యందు ఈ విధమైన జ్ఞానం, ఆత్మానాత్మ వివేకము కొరవడిన వారికి ఇటువంటి జ్ఞానము ఉంటుంది. దృశ్యతే కనపడుతూనే ఉంది కదా. అవతారిక అథ కర్మణ త్రైవిధ్యం ఉచ్యతే. ఇప్పుడు జ్ఞానంలో మూడు రకాలు చెప్పారు కదా. జ్ఞానము, కర్మ, కర్త, ఆరింట్లో మూడు తీసుకున్నారు. జ్ఞానము, కర్త, కర్మ అనే వాటిలో మూడేసి రకాలు చెప్తానని చెప్పారు. జ్ఞానంలో మూడు చెప్పారు, ఇంకా కర్మలో మూడు, ఆ తరువాత కర్తలో మూడు చెప్తారు. కర్మలో చెప్పబోయేటటువంటి మూడు రేపు చూద్దాం. అందరూ కూడా జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అనే శ్లోకానికి ఆన్సర్లు రాయండి. అది తెలిస్తేనే మిగతావి తెలుస్తాయి. తప్పుగా అర్థం చేసుకోవద్దు. చాలాసార్లు చెప్పడం అయింది. ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే డైరెక్ట్గా మాట్లాడండి. ఒకరిద్దరు మాట్లాడారు, వాళ్ళకు చెప్పడం అయింది. మిగతా వాళ్ళు కూడా వ్రాసి పెట్టండి. అహమస్మి, 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 అహమస్మి,
అహమస్మి 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 అహమస్మి. స్వస్తి.